ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. పట్టిసీమపై చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు ప్రతిపక్ష నేత జగన్. పట్టిసీమ అంశంపై మాట్లాడేందుకు కనీసం 2.5 గంటలు అవకాశం ఇవ్వాలని అన్నారు. దీంతో జగన్ పై అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల వాదనల మధ్య సభ గందరగోళంగా మారింది. నదుల అనుసంధానం, పట్టిసీమ ప్రాజెక్టు ఇష్యూ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. నదుల అనుసంధానంపై మాట్లాడేందుకు అరగంట సమయం ఇస్తే సభను జరగనివ్వమన్నారు జగన్. కనీసం 2.5 గంటలైనా అనుమతివ్వాలని పట్టుబట్టారు. అధికార సభ్యులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. 344 నిబంధన కింద అంత సమయం ఇవ్వడం కుదరదని మంత్రి యనమల తేల్చి చెప్పడంతో గొడవకు దారితీసింది. ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ కేవలం అర్ధగంట సేపు మాత్రం టైం కేటాయిస్తామనంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే అవకాశం చాలా గట్టిగా చెప్తా ఉంటాం. ఎందుకు డిస్కషన్ రావద్దంటున్నారు? మీరు ఎందుకు డిస్కషన్ చేయకూడదంటున్నారు? మీరు చెప్పదలుచుకుంటే మీరు 20 నిమిషాల్లో చెప్పండి. స్పీకర్ గారు ఇచ్చే టైంలో మీరు చెప్పలేరు, కానీ మామూలుగా మైక్ వేస్తూ మళ్ళీ మొదలు పెడతా ఉంటారు. మీరు డిస్కషన్ వద్దు ఎట్టి పరిస్థితుల్లో అంటే మీకంటే రోజు అస్తమానం కేటాయిస్తే డిస్కస్ చేస్తారా? సభలో జగన్ పై అధికార పార్టీ నేతలు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు వస్తే జగన్ కు పుట్టగతులు ఉండవని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. సబ్జెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడడం తగదని ఫైర్ అయ్యారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన కొనసాగించడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేశారు స్పీకర్ కోడెల. ఒక భయంతోనే తప్ప ఇందులో ఇంకొకటి లేదు అధ్యక్ష. నీకు దమ్ముంటే, ఇందులో నీకు సబ్జెక్ట్ ఉంటే ఏవైనా సరే రాష్ట్రానికి కానీ ఇంకెక్కడైనా సరే నష్టం జరుగుతుందని నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే చర్చించు. వాయిదా తర్వాత పట్టిసీమపై చర్చకు అనుమతిచ్చారు స్పీకర్. ఆ తర్వాత కూడా 2 పార్టీల నేతల మధ్య ఆరోపణలు కంటిన్యూ అయ్యాయి. పట్టిసీమ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యేలు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. గత ప్రభుత్వాలు చేసినట్లుగా జలయజ్ఞాన్ని ధనయజ్ఞం కానివ్వమన్నారు చంద్రబాబు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసే సమస్య లేదు. అవినీతి మీ ట్రాక్ రికార్డు, నీతివంతమైన పరిపాలన ఇవ్వడం నా ట్రాక్ రికార్డు. ఇది రాయలసీమ ప్రాంతానికి కానీ కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు రాకుండా చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా చిత్తూరు జిల్లా నేను పుట్టిన జిల్లా, ఆ జిల్లాలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొంగులూరు వరకు నీళ్లు తీసుకునే బాధ్యత తీసుకుంటాం. మదనపల్లికి నీళ్లు ఇస్తాం. ఇది జరుగుతుంది. బాబు ప్రసంగం తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.